ఓకే, ఇక ఆంధ్రదేశంలో ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్, బిపిన్ చంద్రపాల్, బిపిన్ చంద్రపాల్ ఇతను బెంగాల్ రాష్ట్రానికి చెందిన అతివాద నాయకుడు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన అతివాద నాయకుడు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన అతివాద నాయకుడు. ఇతన్నే బెంగాల్ విప్లవ వీరుడు అని, బెంగాల్ డాంటెన్ అని పిలుస్తారు. బెంగాల్ విప్లవ వీరుడు, బెంగాల్ డాంటెన్ అని. మరి బిపిన్ చంద్రపాల్ ఏ సంవత్సరంలో ఆంధ్రాలో ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడంటే 1907. 1907 ఏప్రిల్ 16వ తేదీన వచ్చి 27 వరకు ఆంధ్రాలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. అనేక పట్టణాల్లో పర్యటించి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. మరి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటన చేయడానికి ప్రధాన కారకుడు ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటనకు రావడానికి ముఖ్య కారకుడు ముట్నూరి కృష్ణారావు. ఎవరి ముట్నూరి కృష్ణారావు అంటే నాటి కృష్ణపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు. ఈ ముట్నూరి కృష్ణారావు తన కృష్ణపత్రికలో ఆంధ్రదేశంలో ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ముఖ్య అతివాద నాయకులు ఎవరైనా వస్తే బాగుంటుంది అని వార్తని తన పత్రికలో రాశాడు. ఈ విషయం అతివాద నాయకుల్లో ముఖ్యుడైన బాలగంగాధర తిలక్ తెలియడంతో వెంటనే ఆంధ్రదేశంలో ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది, దాన్ని ఇంకా బాగా ప్రచారం చేయడానికి మరి ముఖ్యమైన అతివాద నాయకుడిని పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ముట్నూరి కృష్ణారావు తన కృష్ణపత్రికలో రాసిన విషయం కాస్త తెలియడంతో తిలక్ వెంటనే బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిపిన్ చంద్రపాల్ని పంపాడు. ఇలా ముట్నూరి కృష్ణారావే బిపిన్ చంద్రపాల్ పర్యటన జరగడానికి కారణం. మరి బిపిన్ చంద్రపాల్ 1907 ఏప్రిల్లో ఆయన ఆంధ్రదేశంలో పర్యటనకు వచ్చాడు. ఆంధ్రదేశంలో పర్యటనకు మరి బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా ఆంధ్రదేశంలో ఇతని పర్యటనను ప్రారంభం నుంచి చివరి వరకు ఇతని పర్యటనను నిర్వహించిన వ్యక్తి ముట్నూరి కృష్ణారావు. ఏపీలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఏర్పాటు చేసింది ముట్నూరి కృష్ణారావు. మరి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో మొట్టమొదటి పర్యటన ఎక్కడ ప్రారంభమైంది అంటే విజయనగరంలో ప్రారంభమైంది. ఇతను విజయనగరంలో పర్యటన ప్రారంభించి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మరియు మచిలీపట్నం వంటి ప్రాంతాలలో పర్యటించినట్టు తెలుస్తోంది. బిపిన్ చంద్రపాల్ ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 27 వరకు 12 రోజుల పాటు విజయనగరము, విశాఖపట్నము, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, చివరిగా మచిలీపట్నంతో ఇతని పర్యటన ముగిసింది. తర్వాత అలాగే ఆయన మద్రాస్ ప్రాంతంకి వెళ్ళి తర్వాత బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి బిపిన్ చంద్రపాల్ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు, అక్కడ ఏం గురించి ప్రసంగించాడనేది కూడా కొంత ఇంపార్టెంట్. మరి మొట్టమొదటి పర్యటన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే విజయనగరంలో స్టార్ట్ అయింది. విజయనగరం, విశాఖపట్నాలలో ఆయన పర్యటించాడు. ఫస్ట్ విజయనగరంలో ఏప్రిల్ 16వ తేదీన వచ్చి విజయనగరం, తర్వాత అదే రోజు విశాఖపట్నాల్లో పర్యటన కొనసాగించాడు. మరి విజయనగరం మరియు విశాఖపట్నాలలో అప్పుడు ఇంకా విజయనగరం జిల్లా లేదు, విజయనగర పట్టణం ఉంది. విశాఖ జిల్లాలో భాగంగా మరియు గంజాం జిల్లాలో కలిసిపోయి ఉండే ప్రాంతం. మరి విజయనగరం, విశాఖపట్నాలలో బిపిన్ చంద్రపాల్ యొక్క సభలను ఏర్పాటు చేసిన వారు పి పూర్ణయ్య, మరొక వ్యక్తి వెంకటపతి రాజు, మరొక వ్యక్తి భూపతి రాజా వెంకటరాజు, మరొక వ్యక్తి భూపతి రాజా వెంకటరాజు, భూపతి రాజా వెంకటరాజు, పూర్ణయ్య మరియు భూపతి రాజా వెంకటరాజులు ఇక్కడ బిపిన్ చంద్రపాల్ యొక్క సభలను ఏర్పాటు చేసిన వ్యక్తులు. అయితే ఇక్కడ మితవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది.
మితవాదుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ సభలో అంత విజయవంతం కాలేదు. కారణం, మితవాదులు స్వదేశీ ఉద్యమాన్ని లేదా వందే మాతర ఉద్యమాన్ని బెంగాల్కు మాత్రమే పరిమితం చేయాలని భావించిన వారు, దేశవ్యాప్తం చేయాలని భావించని వ్యక్తులు మితవాదులు. వాళ్ళు ఆ ఉద్యమాన్ని కేవలం బెంగాల్కే పరిమితం చేశారు. కానీ అతివాదులు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. అందుకే ఈ ఉద్యమ సమయంలో అతివాదులకు మితవాదులకు మధ్య విభేదాలకు ప్రధాన కారణం బెంగాల్ విభజన బెంగాల్ సమస్య కాబట్టి ఇది బెంగాల్కే పరిమితం కావాలి, బెంగాల్లోనే ఉద్యమించాలి అని మితవాదులు భావిస్తే అతివాదులు దీన్ని వ్యతిరేకించారు. కాదు, ఇదే మంచి అవకాశం, బెంగాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ భావాలను రేకెత్తించాలి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాలు పంచుకునేటట్టు చేయాలి, తర్వాత కాలంలో చేపట్టే ఉద్యమాలకు ఇది నాంది కావాలి అని అతివాదులు భావించారు. దీనికి మితవాదులు వ్యతిరేకించారు. కాబట్టి మితవాదులు ఈ ఉద్యమాన్ని కేవలం బెంగాల్కు మాత్రమే పరిమితం చేశారు, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాన్ని చేపట్టరాదని భావించారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో మితవాద భావాలు కలిగిన వాళ్ళు ఈ ఉద్యమంలో పాలు పంచుకోలేదు. అందుకే ఈ ప్రాంతంలో మితవాదుల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా ఇక్కడ బిఎన్ శర్మ అనే మితవాద నాయకుడు ఉన్నాడు. ఆయన మితవాదుల భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో ఉద్యమం విజయవంతం కాలేదు. వీళ్ళు సభలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ సభలు అంత విజయవంతం కాలేదు. ఇక దీని తర్వాత పర్యటించిన ప్రాంతం కాకినాడ. 1907 ఏప్రిల్ 17వ తేదీన, ఇక్కడ 16వ తేదీ 17వ తేదీన కాకినాడలో పర్యటించాడు. ఇక్కడ కూడా సభలను ఏర్పాటు చేసింది పి పూర్ణయ్య సభలను ఏర్పాటు చేసింది పూర్ణయ్య. మరి బిపిన్ చంద్రపాల్ కాకినాడ పట్టణంలో వేదాంతంపై మరియు స్వదేశీ ఉద్యమ భావాలపై ఉద్యమంపై ప్రసంగించడం జరిగింది. వేదాంతం అంటే ఉపనిషత్తులు, వేదాంతం పైన లేదా ఉపనిషత్తుల పైన మరియు స్వదేశీ ఉద్యమ భావాలపైన ఇక్కడ ప్రసంగించడం జరిగింది. ఇక దీని తర్వాత పర్యటించిన ముఖ్యమైన ప్రాంతము రాజమండ్రి. బిపిన్ చంద్రపాల్ పర్యటన అత్యంత విజయవంతమైన ప్రాంతం రాజమండ్రి. మొదటి ప్రాంతంలో మితవాదుల ప్రభావం వల్ల అంత విజయవంతం కాలేదు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ప్రాంతంలో కూడా పర్యటించినప్పటికీ అది కూడా ఆశించినంతగా లేదు. కానీ ఇక్కడ స్వదేశీ ఉద్యమ భావాల గురించి మరియు వేదాంతంపై పెద్ద ఎత్తున ప్రసంగించడం జరిగింది. ఇక బిపిన్ చంద్రపాల్ పర్యటన అత్యంత విజయవంతమైన ప్రాంతం రాజమండ్రిలో ఇతను ఏప్రిల్ 1924 వరకు పర్యటించాడు. అత్యధికంగా విజయవంతమైనది రాజమండ్రి ప్రాంతంలోనే. మరి బిపిన్ చంద్రపాల్కు రాజమండ్రి పర్యటనకు వచ్చినప్పుడు అతనికి ఘన స్వాగతం పలికినది, బిపిన్ చంద్రపాల్కు రాజమండ్రిలో ఘన స్వాగతం పలికినది బాలభారతి సమితి. ఈ ఉద్యమ సమయంలో 1907 ఫిబ్రవరిలో ఏర్పడిందని చెప్పాం. ఫిబ్రవరి 11వ తేదీన గంటి లక్ష్మణ, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రరావులు స్థాపించిందే బాలభారతి సమితి. ఇది ఘనస్వాగతం పలికింది. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రాజమండ్రిలో ప్రచారం చేసింది కూడా బాలభారతి సమితి. ఇక బిపిన్ చంద్రపాల్కు రాజమండ్రిలో స్వాగత పత్రమును సమర్పించినది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. స్వాగత పత్రాన్ని రాజమండ్రిలో స్వాగతిస్తూ స్వాగత పత్రాన్ని సమర్పించింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. ఆంధ్రదేశంలో ఉద్యమానికి ముఖ్య నాయకుడు గాడిచర్ల. మరి రాజమండ్రిలో 19 నుంచి 24 వరకు ఉన్నాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్కి ఆతిథ్యం ఇచ్చినది మాదెల్ల సౌరయ్య.
మాదెల్ల సౌరయ్య, మాదెల్ల సౌరయ్య, మాదెల్ల సౌరయ్య కొంత గుర్తుంచుకోండి. ఇలాంటివే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం గురించి, విదేశీ బహిష్కరణ గురించి, బ్రహ్మ సమాజ సిద్ధాంతాల గురించి ప్రచారం చేశాడు, ప్రసంగించాడు. ఇక్కడ బిపిన్ చంద్రపాల్ స్వదేశీ ఉద్యమం గురించి, స్వదేశీ ఉద్యమం గురించి, విదేశీ వస్తువుల బహిష్కరణ గురించి, విదేశీ వస్తువుల బహిష్కరణ గురించి, బహిష్కరణ గురించి మరియు బ్రహ్మ సమాజ సిద్ధాంతాల గురించి, బ్రహ్మ సమాజ సిద్ధాంతాల గురించి ప్రసంగించడం జరిగింది. మరి ఇతడి ప్రసంగాలను, బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను, బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను తెలుగు భాషలోకి అనువాదం చేసింది. ఇక్కడ విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను ఆలకించడానికి పెద్ద మొత్తంలో ఆంధ్ర ప్రాంతం వచ్చారు. మరి బిపిన్ చంద్రపాల్ ఆంగ్ల భాషలో ప్రసంగించాడు. మరి ప్రసంగాలు చూడడానికి రావడంతో ప్రసంగాలు అర్థం కావాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి తెలుగు భాషలోకి అనువదించాడు. మరి బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను ఈ ఉద్యమ సమయంలో తెలుగు భాషలోకి అనువదించింది. బిపిన్ చంద్రపాల్ యొక్క ఆంగ్ల ప్రసంగాలను తెలుగు భాషలోకి అనువాదం చేసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. మరి ఈ ఉద్యమ సమయంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన అద్భుతమైన గేయమే భరతఖండంబు చక్కని పాడియావు. ఈ ఉద్యమ సమయంలో చిలకమర్తి రచించిన అద్భుతమైన గేయమే భరతఖండంబు, భరతఖండంబు చక్కని పాడియావు, పాడియావు అనే గేయాన్ని రచించడం జరిగింది. ఇది ఈ ఉద్యమ సమయంలో రాజమండ్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆలపించబడిన గేయం మరియు ఆంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ గేయం ఆలపించబడింది. ఈ ఇండియా అంతటా వందే మాతర గేయం పెద్ద ఎత్తున ఆలపించబడితే ఆంధ్రదేశంలో ఈ ఉద్యమ సమయంలో ఆలపించబడిన ముఖ్య గేయం భరతఖండంబు చక్కని పాడియావని గేయం. దీన్ని రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్రుల అందకవి అని, ఆంధ్రుల స్కౌట్ అని, ఆంధ్రుల మిల్టన్ అని, ఆంధ్రుల తొలి జాతీయ కవి అని పిలువబడిన వ్యక్తి, స్థానిక షేక్స్పియర్ అని పిలువబడిన వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈ భరతఖండంబు చక్కని పాడియావు అనే గేయాన్ని ఆలపించిన మహిళ ఇతని మేనకోడలు దువ్వూరి సుబ్బమ్మ అనే మహిళ, దువ్వూరి సుబ్బమ్మ. ఇక బిపిన్ చంద్రపాల్ ఈ రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి జాతీయ పాఠశాలను, రాజమండ్రి స్వదేశీ స్టోర్ను ప్రారంభించాడు. ఈ సమయంలోనే అప్పటికే ఏర్పాటు చేసిన రాజమండ్రి స్వదేశీ స్టోర్, రాజమండ్రి స్వదేశీ స్టోర్ని మరియు రాజమండ్రి జాతీయ పాఠశాలను బిపిన్ చంద్రపాల్ ప్రారంభించారు. రాజమండ్రి స్వదేశీ స్టోర్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది కరణం గున్నేశ్వరరావు. మరియు రాజమండ్రి జాతీయ పాఠశాల ఏర్పాటుకు 1000 రూపాయలు విరాళం ఇచ్చి దాని ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి కూడా కరణం గున్నేశ్వరరావు. మరి వీటిని బిపిన్ చంద్రపాల్ ఈ ఉద్యమ సమయంలోనే 1907 ఏప్రిల్లో ప్రారంభించడం జరిగింది, ఏప్రిల్లో. ఇక దీని తర్వాత బిపిన్ చంద్రపాల్ పర్యటన విజయవాడలో జరిగింది. విజయవాడలో 1907 ఏప్రిల్లో కొనసాగింది. 1907 ఏప్రిల్. మనకు డేట్లు అడగరు కానీ నెల గుర్తించుకోండి. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో ఏ సంవత్సరంలో పర్యటించాడు అన్నప్పుడు 1907 మార్చి, 1907 ఏప్రిల్, 1906 ఏప్రిల్, 1908 ఏప్రిల్ ఇలా ఉంటాయి. 1907 ఏప్రిల్ నెల. లేకుంటే ఇయర్ ఇచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అని అడుగుతాడు. నెల గుర్తించుకోండి, ఏప్రిల్. డేట్లు గుర్తించుకోకుండా నష్టం లేదు. ఇక విజయవాడలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను మొత్తం పర్యటన అంతా ఏర్పాటు చేసింది ముట్నూరి కృష్ణారావు. ఈ ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ పర్యటన విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి అతనికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి మునగాల రాజా. విజయవాడలో బిపిన్ చంద్రపాల్కు ఆతిథ్యం ఇచ్చింది మునగాల రాజా వెంకట రంగారావు.
వెంకట రంగారావు. ఇతనే ఈ ఉద్యమ సమయంలో తన కుమారులకి టోగో, నోగి అని పేర్లు పెట్టాడు. విజయవాడలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను విజయవంతం చేసినది మరియు అతనికి ఆతిథ్యం ఇచ్చినది మునగాల వెంకట రంగారావు లేదా మునగాల రాజా అంటారు. మునగాల రాజా వెంకట రంగారావు. ఇక్కడ కూడా స్వదేశీ ఉద్యమ భావాల గురించి, బ్రహ్మ సమాజ భావాల గురించి బిపిన్ చంద్రపాల్ ప్రసంగించాడు. ఇక చిట్ట చివరి ప్రాంతం మచిలీపట్నం. బిపిన్ చంద్రపాల్ పర్యటించిన చిట్ట చివరి ప్రాంతం మచిలీపట్నం 1907 ఏప్రిల్ 25, 27 తేదీల్లో జరిగింది. మరి మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ పర్యటన రాజమండ్రి తర్వాత విజయవంతమైన రెండో ప్రాంతం మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్కు ఘన స్వాగతం పలికినది యువజన సాహితీ సమితిని కొంతమంది యువకులు మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కూడా యువజన సాహితీ సమితే. మరి ఇక్కడ బిపిన్ చంద్రపాల్కు ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా వాసి, మచిలీపట్నం వాసి కొప్పెల్ల హనుమంతరావు. మరి మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్కు ఆతిథ్యం ఇచ్చింది లేదా ఎవరి ఇంట్లో బస చేశాడంటే ఇక్కడ ఆతిథ్యం లేదా ఇతనికి బస ఉండడానికి ఆతిథ్యాన్ని లేదా బసను ఏర్పాటు చేసింది రామదాసు నాయుడు. ఇది గతంలో 2011 గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. చూడండి, ఇంత సింపుల్ క్వశ్చన్, ఇంత డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. చాలా డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఆయన ఎప్పుడు పర్యటించాడో అడగచ్చు, ఎక్కడెక్కడ పర్యటించాడో అడగచ్చు, ఏ సంవత్సరంలో పర్యటించాడో, ఎవరు ఏర్పాటు చేశారు, ప్రసంగాలను ఎవరు తెలుగులో అనువదించాడు, ఏ విద్యాలయాలు స్థాపించాడో అడగచ్చు. అవన్నీ వదిలేసి మచిలీపట్నంలో ఎవరింట్లో బస చేశారని అడిగాడు. చూడండి, ఇది క్వశ్చన్ అంటే చాలామంది చూస్తే ఇది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకుంటారు. ఎగ్జామినర్ మనస్తత్వం బట్టి ఉంటుంది పేపర్. చూడండి, ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పేపర్లు, ఆంధ్రాలో జరిగిన గ్రూప్ 2 పేపర్ మరియు గ్రూప్ 1 పేపర్లో ఎంత కఠినంగా ఉన్నాయో తెలుస్తోంది. ఇక తర్వాత జరగబోయే అన్ని ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇలాగే ఉంటాయి. తర్వాత జరగబోయే మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కానీ, ఇతర ఎగ్జామ్స్ కానీ ఇలాగే ఉంటాయి. పైన క్లాసులు చెప్పే వారిని నమ్మి చాలామంది విద్యార్థులు మోసపోతున్నారు. ఇది బాగా గమనించాలి. విశ్లేషణాత్మకంగా క్లాసులు వింటే తప్ప సబ్జెక్ట్ మనము తెలుసుకోవడానికి వీలు కాదు. ఇటీవల యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా క్లాసులు వస్తున్నాయి. సెంటుకు సెంటు మార్కులు అన్నట్టు మా క్లాసులు వింటే మొత్తం అద్భుతంగా ఎన్ని మార్కులు చేయగలుగుతా అన్ని మార్కులు చేయగలుగుతారన్నట్టు ఉంటాయి. చూస్తే విశ్లేషణ ఏముండదు, డైరెక్ట్ క్వశ్చన్స్. అభ్యర్థులు కూడా దీనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా ఉంటే చాలు, మంచిగా జోకులుండి అద్భుతంగా పైనగా తెలిసిందేటివి చెప్తే చాలా సంతోషపడతారు. కానీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తీరా ఎగ్జామ్లో నష్టపోయిన తర్వాత అరే డెప్త్గా మనము వినిన్నా ఈజీగా ఉండేది, ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది అని 1-2 నోటిఫికేషన్ల తర్వాత బాధపడతారు. అందుకే అప్రమత్తమై ముందుగానే ఏవి మంచి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, ఎక్కడ అద్భుతమైన టీచింగ్ ఉంది, ఎక్కడ ఫ్యాకల్టీ ఉంది, ఇవన్నీ చూసి అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ తీసుకుంటే తప్ప సక్సెస్ కావడానికి ఆస్కారం ఉండదు. ఒకప్పటి ఎగ్జామ్ ప్యాటర్న్కి ఇప్పటి ఎగ్జామ్ ప్యాటర్న్కి మార్పు కనిపిస్తుంది, అది మీరు గమనిస్తూ ఉన్నారు. విశ్లేషణాత్మకంగా చదివితే తప్ప ఆన్సర్ చేయలేం. పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇవి విశ్లేషణాత్మకంగా చదివితే తప్ప ఆన్సర్ చేయడానికి ఆస్కారం లేదు. అది కాక నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్. చూడండి, మన గ్రూప్ 2 పేపర్లో దాదాపుగా 30-40 మార్కులు చేస్తే గగనమైనట్టు అయింది కొంతమందికి. 40 బాగా చదివిన వాళ్ళు కూడా కొంతమంది 40-45 పెట్టలేకపోయారు. ఇంకోటి ప్రభుత్వం కూడా 1:100 అవకాశం ఇస్తుంది. 1:100 ఇస్తే దాదాపుగా 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చదివే విధానంలో మార్పు రావాలి.
విశ్లేషణాత్మకంగా ఉండే క్లాసులో వింటే తప్ప మీరు సక్సెస్ సాధించలేరు. గతంలో ఉండే ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించండి. 2008, 2011, 2017, 2008, 2011, 2012, 2017, 2019 ప్రీవియస్ ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్స్ చూడండి. 2017, 19 ఒకసారి గమనించండి. ఈ లేటెస్ట్గా జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పేపర్స్ కూడా చూడండి. దీన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్ ప్లాన్ అనేది చదివే విధానం, వినే విధానంలో మార్పు లేకుంటే సక్సెస్ సాధించడం వీలు కాదు. ఓకే, ఇక ఇలా మచిలీపట్నంలో ఎవరి ఇంట్లో బిపిన్ చంద్రపాల్ బస చేశారంటే రామదాసు నాయుడు ఇంట్లో బస చేశాడు. ఇక్కడ బిపిన్ చంద్రపాల్ పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం గురించి, విదేశీ వస్తువుల బహిష్కరణ గురించి ప్రసంగాలు చేశాడు. ఇతని ప్రసంగాలు విని ఉత్తేజితుడైన కొప్పెళ్ల హనుమంతరావు బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలు విని ప్రభావితుడైన కొప్పెళ్ల హనుమంతరావు తన ప్లీడర్ పట్టాను చింపేశాడు. కొప్పెళ్ల హనుమంతరావు ఈ ఉద్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను విని ప్రభావితుడై ప్లీడర్ పట్టాను చింపేశాడంట. అంటే బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా స్వదేశీ వస్త్రాలను, విదేశీ వస్తువులను బహిష్కరించాలి. విదేశీ విద్యాలయాలలో చదువుకున్న వాళ్ళు విదేశీ విద్యాలయాలను, పాఠశాలను బహిష్కరించాలని చెప్పాడు. ఇతను విదేశీ విద్యాలయంలో చదువుకుని ప్లీడర్ పట్టా పొందాడు. ఇలా విదేశీ విద్యాలయంలో చదివిన ప్లీడర్ పట్టా నాకు అవసరం లేదు అని ఆయన దాన్ని చించేయడం జరిగింది ఈ ఉద్యమ సమయంలో. ఇది బాగా గుర్తుంచుకోండి. స్వదేశీ ఉద్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల చేత ప్రభావితుడై తన ప్లీడర్ పట్టాను చించివేసిన ఆంధ్రుడు ఎవరు అంటే కొప్పెళ్ల హనుమంతరావు అనే ఆంధ్రుడు. ఏ ప్రాంతవాసి అంటే కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక బిపిన్ చంద్రపాల్ ఈ ప్రాంతంలో మచిలీపట్నం జాతీయ కళాశాలను ప్రారంభించాడు, శంకుస్థాపన చేశాడు. బిపిన్ చంద్రపాల్ ఈ ప్రాంతంలో 1907లో మచిలీపట్నం జాతీయ కళాశాలను శంకుస్థాపన చేయడం జరిగింది. 1907లో. ఇది 1910లో ప్రారంభమైంది. శంకుస్థాపన చేసింది 1907 బిపిన్ చంద్రపాల్. ఇది ప్రారంభమైంది 1910లో ప్రారంభమైంది. మరి ఈ కళాశాలకు ఇది ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి జాతీయ కళాశాల. మొట్టమొదటి పాఠశాల అయితే రాజమండ్రి జాతీయ పాఠశాల. మరి ఈ మచిలీపట్నం జాతీయ కళాశాలకు ప్రిన్సిపల్గా నియమితులైనది కొప్పెళ్ల హనుమంతరావు. ఈ పిల్లగాడు పాపం కష్టపడి చదువుకొని ప్లీడర్ పట్టా పొందాడు. ఇతర ప్రసంగాలతో ప్రభావితులు ఏం చేశాడు? చించి పడేశాడు. అరే పిల్లగా ఏదైనా ఇంత తప్పు చేసావు, ఉన్న పట్టాన్ని చించేసుకుంటే మీ తల్లిదండ్రులు అంత కష్టపడి చదివించి ఇలా చించేసుకుంటే నువ్వు కష్టం కదరా, పాపం ఎక్కడ ఇబ్బంది పడతాడు అని బిపిన్ చంద్రపాల్ అంటే ఆంధ్ర ప్రాంతం వారు వెంటనే ఇతనికి ఉపాధి కల్పించడం కోసం వెంటనే ఇతన్ని మచిలీపట్నం నేషనల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా నియమించారు. జస్ట్ గుర్తుంచుకోండి. ఇలా ఈ ఉద్యమ సమయంలో ప్లీడర్ పట్టాను చించేసుకున్న అతనే ఈ మచిలీపట్నం జాతీయ కళాశాలకు ప్రిన్సిపల్గా నియమించబడడం జరిగింది. ఇలా బిపిన్ చంద్రపాల్ పర్యటన ఆంధ్రదేశంలో స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అద్భుతంగా వ్యాప్తి చెందడానికి కారణమైంది. ఈ సమయంలోనే ఆంధ్రదేశంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పర్యటించిన తరువాత ఆంధ్రదేశంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం ఏర్పడింది. ఇతను వెళ్ళిన తర్వాత ఆంధ్రదేశంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవి 5 ముఖ్యమైన సంఘటనలు 5 చోటు చేసుకున్నాయి. ఒకటి రాజమండ్రి కళాశాల సంఘటన 1907లో జరిగింది. రెండోది కాకినాడ దొమ్మి కేసు 1907లో జరిగింది. అది తొలి క్రిమినల్ కేసుగా ఫేమస్ అయింది. మరొకటి గాడిచర్ల బోడి నారాయణరావులు అరెస్టు 1908. మరొకటి కోటప్పకొండ కేసు, తెనాలి బాంబు కేసు 1909. ఆ సంఘటనలేమో ఇప్పుడు చూద్దాం.